శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లి మాదిరిగానే హీరోయిన్ లెక్క రాణించాలని చూస్తున్నదంట. ఇక ఇప్పటికే హిందీ సినిమాలతోని అదరగొట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఇట్లా బాగా వేయాలని సన్నాహాలైతే జరుపుతున్నదంట. ఇక అందుకు తగ్గట్టుగానే దేవర సినిమాతోని అమ్మడు ఘనంగా అడుగుపెట్టింది. ఇక దేవరల ఎన్టీఆర్ సరసన నటించి మంచిగా మెప్పించింది కానీ ఓ పక్క ఈమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదని చెప్పుకోవచ్చు. అయితే తంగం పాత్రల గ్లామర్ పరంగా నటించి మెప్పించినా గానీ నటన ఆస్కారం పెద్దగా దొరకలేదు అని చెప్పుకోవచ్చు. అయితే దేవర టూలనైనా గీమె పాత్ర ప్రాధాన్యత ఉంటదా లేదా అనే సందేహాలు అందరికీ మొదలైనాయి. ఇక పోతే తర్వాత తెలుగులోనే రామ్ చరణ్ సరసన అమ్మడు ఖరారైపోయింది. గదే మన బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న స్పోర్ట్స్ కథాంశంతో ఏదైతే సినిమా వస్తున్నదో గందులో ఈ అమ్మడువే ఖరారైపోయిందంట. అయితే ఇప్పటికే ఈమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నది అని అంటున్నారు. ఇక నటన చేసే ఆస్కారం ఉన్నది అని గ్లామర్ పరంగానే కాదు అన్ని రకాలుగా ఈమె పాత్ర బేబమ్మల ఉప్పెన సినిమాల మాదిరిగానే ఉండబోతున్నదని వార్తలైతే వినబడుతున్నది. అయితే ఇటీవల కాలంలో అమ్మడుకు ఈ తెలుగులో మరో 2-3 అవకాశాలు గిట్లా వచ్చినాయంట. కాకపోతే గవి గిట్లా సినిమాల పాటల వరకే వచ్చినాయని తెలుస్తున్నది. అందుకే జాన్వీ కపూర్ గవి చెయ్యనికే ఒప్పుకోలేదంట, తిరస్కరించిందంట. ఇక మరో పక్క ఎందుకనంటే గిస్వంటివి వేస్తే ఇక ఏదైతే సినీ జీవితం ప్రకారం ఆమె జీవితానికి ఉపయోగపడకపోగా ఇక జరంతా ఆమె పేరు గిట్లా తగ్గిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక అందుకే జాన్వీ కపూర్ ఈ వచ్చిన అవకాశాలని 1-2 గిట్లా తెలుగులా తిరస్కరించేసిందంట. ఇక పోతే హిందీ సినిమాలు గిట్లా ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలైతే వస్తలేవు. ఇక అయినా కానీ ఇప్పటికే పలు సినిమాలల్లా గ్లామర్ డోసు వెంచి మరీ అమ్మడు నటిస్తున్నది. కుర్రకారుల గుండెల్ని మతి బోగట్టేస్తున్నది. గట్లా చూసుకుంటే అవి గిట్లా కలిసి వస్తలేవనే చెప్పుకోవాలి. అయితే అమ్మడు ఒక మంచి హిట్ కోసము ఇక బ్రేక్ రావాలని ఎదురు చూస్తున్నది. అయితే అది దక్షిణాది సినిమా అవుతుందంటారా లేకుంటే మన హిందీల సినిమా అని అంటారా? ఏమంటారు? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.